హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిశ్వరి గారికి, స్వర్ణమాల పత్ర మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా రామ్తా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలతో నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రస్తుతం నా విశ్వ చైతన్యానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, డోప్ సాంగ్ రాంపా గారి బుక్ చదువుతున్నానండి ఈరోజు. మరణం లేని మీరు. ఇప్పుడు మొన్న ఏం చెప్పుకున్నామంటే, కొంత సాధననే శరీరం చుట్టూ ఉన్న ఎథరిక్ని చాలా మంది చూడగలరు. ఓర్పు ఉన్నట్లయితే మీరు కూడా ఎథరిక్ను చూడాలంటే ఓర్పుతో సాధన చేయడం తప్పించి మరో దగ్గరి దారి లేనే లేదు. సాధన ఎలా చేయాలో చూద్దాం. అంటే ప్రాక్టీస్ 1 నిన్న చెప్పుకున్నాము. అంటే చెప్పాలా మేడం? ప్రాక్టీస్ 1, 2 చెప్పాను నిన్న. చెప్పండి. ఓకే. ఇలాంటి విషయాల్లో ఉత్సాహం చూపించే ఓ మనిషిని ముందుగా వెతికి పట్టుకోవాలి. ఆయనని తన చేతిని చాచమని చెప్పాలి. వేళ్ళని పిడికిల్లాగా మడిచి పట్టుకోకుండా వేళ్ళు దూరంగా జరిపి ఉండేలా, అన్ని వేళ్ళు స్పష్టంగా కనపడేలాగా ఆ చేయి చాపబడి ఉండాలి. ఆ చేయి ఎలా చాపాలంటే, ఆ వెనక మరి తెల్ల రంగు గోడ గాని కర్టన్ గాని ఉండకూడదు. ఆ చేతి వెనక ఉండే భాగము చీకటిగా కానీ మట్టి లాంటి తేలిక రంగులో గాని ఉండాలి. ఆ చేతి వేళ్ల వైపు మన దృష్టిని ప్రసరింపచేయాలి. మరి గుడ్లు మిటకరించి వేళ్ల వంక, చేతి వంక తేరిపార చూడకూడదు. చూడటంలో ఓ చిన్న కిటుకు ఉంది. సరి అయిన చోట్లో, సరి అయిన పద్ధతిలో చేతి వైపు చూడాలి. ఆలోచిస్తే ఆ చేతిని అంటుకొని మెల్లగా రెపరెపలాడుతూ ఉన్న ఊదా నీలి రంగు సిగరెట్ పొగ లాంటి వెలుతురు ఒకటి మీ కంటికి గోచరిస్తుంది. ఇందాకే చెప్పుకున్నట్లు చేతికి సుమారు అంగుళంలో 8వ వంతు, అంటే ఒక అంగుళం అంటే ఎంత, 1 ఇంచు ఏమో అంటాం కదా, దాంట్లో 8వ వంతు అన్నమాట దూరం వరకు ఈ కాంతి వ్యాపించి ఉన్నట్లు కనిపించవచ్చు. చాలా మందికి చెయ్యి తప్ప మరొకటి ఏది కనిపించదు. ఎందుచేతనంటే వాళ్ళు చేసే చూపు ప్రయత్నంలో అతి పాలు ఎక్కువ కాబట్టి, వాళ్ళు తమ చూపు తీక్ష్ణతను ఇంకాస్త మరి కాస్త తగ్గించడం చేస్తే వాళ్ళకి ఆ వస్తువు తప్పక కనిపిస్తుంది. కాస్త తేలిగ్గా చూడడం నేర్చుకోవాలి. ఒక ఆయన ఇంకొకడికి దూరంగా ఉన్న అడవిని చూపిస్తున్నాడు. ఈయన కాసేపు పరీక్షగా చూసి, ఎక్కడుందండి అడవి? నా కళ్ళకు అన్ని చెట్లే కనిపిస్తున్నాయి అన్నాడట. అలాంటి చూపు కాదు మనం చూడాల్సింది. మనకు కావాల్సింది చెట్లే అడవి అని అర్థం చేసుకోగల దృక్పథం కావాలి. కాబట్టి
మీ శరీరంలోని టెన్షన్ తగ్గించుకొని రిలాక్స్ అయిపోండి. మరీ అంత ప్రయత్నం చేయకూడదు. ఓపిగ్గా సాధన చేస్తే మీకు తప్పకుండా ఎథరిక్ కనిపించి తీరుతుంది. ప్రాక్టీస్ 2 ఎట్లా అంటే, అది ప్రాక్టీస్ 1 అయిపోయింది. 2 ఇక్కడ సాధన మీ మీదే చేయవచ్చు. ఓ చోట్లో సుఖంగా కూర్చోండి. ఎదురుగా ఉన్న వస్తువును, టేబుల్ గాని గోడ కానీ మీ నుంచి కనీసం 6 అడుగుల దూరంలో ఉండేట్లు కూర్చోవాలి. స్థిరంగా, గాఢంగా, నెమ్మదిగా శ్వాస పీల్చి మీ ముందుకు మీ 2 చేతుల్ని చాపి బొటన వ్రేళ్ళు వైపు ఉండేలాగా 2 చేతి వ్రేళ్ళ చివర్లను ఒకదానితో ఒకటి మరొకటి తేలికగా తగులుతూ ఉన్నట్లు ఉంచుకోవాలి. ఇప్పుడు మీ వ్రేళ్లను కొద్దిగా దూరంగా జరపాలి. అంగుళంలో 8వ వంతు దూరం గాని, పావు అంగుళం దూరంలో గాని మీ వ్రేళ్లు జరిగిన పరిస్థితిలో మీ వ్రేళ్ల మధ్య ఏదో వింత కనిపిస్తుంది. లేత ఊదా రంగు పొరలాగా దాదాపు మెరుస్తున్న ఓ పదార్థం మీ వ్రేళ్ల చుట్టూ ఆవరించబడి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ వింత పదార్థాన్ని ఎథరిక్ అంటారు. మీ వ్రేళ్లను నెమ్మదిగా దూరంగా తీసుకెళ్తే ఎథరిక్ విన్యాసాలు స్పష్టంగా చూడవచ్చు. మీ వేళ్ళు దూరం కాగానే ఒక్కోసారి ఈ ఎథరిక్ మాయం కావచ్చు. అలా జరిగినప్పుడే 2 చేతి వేళ్లను మళ్ళీ దగ్గరగా కలిపి మళ్ళీ ఈ సాధనాన్ని కొనసాగించండి. మీకు ఎథరిక్ కనిపించి తీరుతుంది. మీకు కావలసిందల్లా విశ్వాసం, ప్రాక్టీస్ మాత్రమే. మరోసారి మీ చేతి వ్రేళ్ల వంక చూసుకోండి. పరీక్షగా చూస్తే ఒక వ్రేలు నుంచి మరో వేలు వైపుకు ఈ పొగమంచు లాంటి ఎథరిక్ ప్రవహిస్తూ మీకు గోచరమవుతుంది. మీ ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఈ ప్రవాహం కుడి చేయి నుంచి ఎడమ చేతి వైపుకు గాని, ఎడమ చేతి వ్రేళ్ల నుంచి కుడి చేతి వ్రేళ్ల మీదకి గాని ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఈ ప్రవాహాలు స్త్రీ పురుషుల్లో భిన్నంగా ఉండవచ్చు. ఈ ప్రవాహాల పయనము మీ ఆరోగ్య పరిస్థితికి కానీ, మీ మానసిక పరిస్థితికి కానీ అనుకూలంగా ఉంటూ కనిపిస్తాయి. మీ ఆలోచనల పదం కూడా ఈ ఎథరిక్ పవనాల వర్తనంపై తమ ప్రభావాన్ని చూపించవచ్చు. ప్రాక్టీస్ 3 ఎలా చేయాలంటే, ఈ ఎథరిక్ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఓ వ్యక్తి మీకు సహకరిస్తే మీ అరచేత్తో సాధనను సాగించవచ్చు. సహకరించేవారు స్త్రీ అయితే మరీ మంచిది. ఓ కుర్చీలో మీ ఎదురుగా అరచేతులు పైకి ఉండేలా పట్టుకోవాలి. మీరు కూడా మీ అరచేతులు క్రింద వైపుకు ఉండేలా మీతో సహకరించే వ్యక్తి చేతులు మీద దగ్గరగా మీ చేతులు వచ్చేటట్లు మీ చేతులను చాచాలి. మీ ఇద్దరి చేతుల మధ్య దూరము సుమారు 2 అంగుళాలు ఉన్నప్పుడు 2 అంగుళాలు ఉన్నప్పుడు మీ చేతుల నుంచి చల్లని లేదా వెచ్చని గాలి ప్రవాహం వీస్తున్నట్లు మీకు తెలుస్తుంది. ఈ వాయు ప్రవాహం అరచేతి మధ్య భాగంలో మొదలవుతుంది. కుడి చేయి నుంచి ఒక విధంగా, ఎడమ చేయి నుంచి మరో విధంగా ఈ వాయు చలనాలు ఉండవచ్చు. అవతలి వ్యక్తి పురుషుడు అయితే ఈ ఒక విధంగాను, స్త్రీ అయితే మరో విధంగా కూడా ఈ వాయు చలనాలు ఉండవచ్చు. ఈ వాయు ప్రవాహం చల్లగా కానీ వెచ్చగా కానీ ఉండవచ్చు. గాలి వెచ్చగా ప్రవహిస్తూ ఉంటే మీద ఉన్న మీ చేతిని క్రింది చేతికి దగ్గరగా సమాంతరంగా ఉంచకుండా కొద్దిగా కోణం మార్చి కాస్త ఏటవాలుగా ఉండేటట్లు కదిలించి చూస్తే వీస్తున్న గాలి వేడి ఎక్కువ చేరుకున్న తర్వాత అనుభవం మీకు కలుగుతుంది.
సాధన ఎక్కువ చేసే కొద్దీ ఈ వేడి తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ పరిస్థితిని చేరుకున్న తర్వాత మీరు చేతుల మధ్య స్థలములోనికి పరిశీలనగా చూస్తే మీకు స్పష్టంగా ఎథరిక్ గోచరిస్తుంది. ఈ ఎథరిక్ ఓ నోటి నుంచి వస్తున్న సిగరెట్ పొగ రంగులో కాకుండా నేరుగా సిగరెట్ నుండి వెలువడే పొగ రంగులో, అంటే మురికి గ్రే రంగు పొగలా కాకుండా లేత నీలి రంగు వర్ణంతో కనిపిస్తుంది. మన శరీరంలో ప్రవహించే విద్యుత్ తాలూకు బయటకు కనిపించే అయస్కాంత క్షేత్రమే ఎథరిక్ అనే విషయాన్ని పదే పదే మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. దీన్ని ఎథరిక్ అనే పదాన్ని వినని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు దెయ్యం అని పిలుస్తుంటారు. ఆరోగ్యంతో ఉన్నట్టుండి మరణించిన వ్యక్తి అయస్కాంత క్షేత్రం అంటే ఎథరిక్ వెంటనే నశించిపోకుండా ఆ శరీరం నుంచి బయటకు తప్పుకొని ఓ గమ్యం అంటూ లేకుండా అటు ఇటు ఆలోచనలు లేని స్థితిలో పిచ్చిగా విహారాలు చేస్తూ ఉంటుంది. గ్రహాంతర జీవాలకి ఈ దెయ్యాలకి బాగా తేడా ఉంటుంది. పాత శ్మశానాల్లో వీధి దీపాలు ఏమీ లేని చోట కొత్తగా నిర్మించిన సమాధుల్లోంచి రాత్రిళ్లలో నీలి రంగు దెయ్యాలు నెమ్మదిగా బయటికి వస్తుంటాయనే మాటలని మీలో చాలా మంది వినే ఉంటారు. ఆ రోజే మరణించిన శరీరం తాలూకు ఎథరిక్ శరీరంలోంచి బయటకు వచ్చి ఇలా దయ్యాలు అనే పని పిలువబడుతుంటాయి. చచ్చిపోతున్న శరీరాల్లోంచి, అంటే చావు నెమ్మదిగా ఒక క్రమంలో జరుగుతూనే ఉందనే విషయం మర్చిపోకండి. దెయ్యాలు నెమ్మదిగా బయటికి వస్తూ ఉంటాయనే మాటలతో మీలో చాలా మంది వినే ఉంటారు. ఆ రోజే మరణించిన శరీరం తాలూకా ఎథరిక్ శరీరంలోంచి బయటకు వచ్చి ఇలా దయ్యాలు అనే పేరుతో పిలువబడుతూ ఉంటాయి. చచ్చిపోతున్న శరీరాల్లోంచి, అంటే చావు నెమ్మదిగా ఒక క్రమంలో జరుగుతుందనే విషయము వదిలిపోకండి. ఎథరిక్ బయటకు మెల్లగా చల్లగా జారుకుంటూ ఆ శక్తిని మెల్లమెల్లగా కోల్పోతూ ఉంటుంది. కొన్ని దయ్యాలు మాత్రం పట్టిన శరీరం మరణించిన స్థలాన్ని అంత సులభంగా వదిలిపెట్టావు. డాక్టర్ పోరు ఆరా గురించి ఇస్తాడు ఇక్కడ. శరీరాన్ని అదే ఆకారంలో ఆవరించి ఎథరిక్ ఉంటుంది. శరీరాన్ని చుట్టూ ఎథరిక్ ఆవరించి ఉన్నట్టే ఎథరిక్ చుట్టూ ఆరా మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి ఉంటుంది. ఆరా కూడా ఎథరిక్ లాగానే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ శక్తితో ఏర్పడి ఉందని గ్రహించవచ్చు. దివ్యాత్మ అంటే ఓవర్ సెల్ఫ్ లోని రంగుల్ని అలా చూపిస్తుందని మనము చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తి ఆరా రంగుల్ని గమనించి అతడు ఆధ్యాత్మికంగా పయనిస్తున్నాడా లేకపోతే ఓ పశువులాగా ప్రవర్తిస్తున్నాడా అని వెంటనే గుర్తించవచ్చు. అలాగే ఓ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా అనారోగ్యంతో ఉన్నాడా, కాకపోతే మరి జబ్బుతోనైనా బాధపడుతూ ఉన్నాడా అని సులభంగా గుర్తుపట్టవచ్చు. మన ప్రవృత్తి మొత్తం స్పష్టంగా మన ఆరాలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. మన దివ్యాత్మాన్ని ప్రస్ఫుటంగా ఈ ఆరా చూపుతూ ఉంటుంది. దివ్యాత్మ అనే పదం కన్నా ఆత్మ అన్న పదము నచ్చితే చాలా ఉపయోగించుకోవచ్చు. అర్థం ఏమీ మారిపోదు. ఆత్మ అన్న దివ్యాత్మ అన్న ఒకటే అర్థం వస్తుంది.
అర్థం వస్తుందని మనం గ్రహించాలి. ఆరాలో ఆరోగ్యాన్ని, జబ్బుని గమనించవచ్చు. నిరాశ, నిస్పృహల్ని, జయాపజయాలను, ప్రేమ పగలను చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. మనలోని ప్రతి ఊహ, ప్రతి సంకల్పము మన ఆరాలోని రంగుల్లో స్పష్టంగా రూపుదిద్దుకొని ఉంటుంది. ఓ మనిషి చావు బతుకుల్లో ఉంటే అతని ఆరాధ్య తనలోని రంగుల్ని కోల్పోయి పూర్తిగా వెళ్ళిపోయిందనుకు నిర్జీవము అయి ఉంటుంది. ఆ మనిషి చనిపోక ముందే ఆరా తన ఉనికిని పూర్తిగా పోగొట్టుకుంటుంది. ఆ వ్యక్తి చనిపోయే సమయానికి ఆరా పూర్తిగా మాయమై కొద్దిగా ఎథరిక్ మాత్రం మిగిలి ఉంటుంది. ఓ భయంకరమైన జబ్బుతో చాలా కాలము తీసుకుని మరణించాడని అనుకుందాం. అలాంటి వ్యక్తి ఆరా పూర్తిగా జీర్ణమైపోయి మరో తీసుకొని ఉంటుంది. అలా కాకుండా మరో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అనుకోని ప్రమాదంలో ప్రాణాన్ని కోల్పోతే ఆ వ్యక్తి మరణించిన తర్వాత చాలా కాలం వరకు కూడా ఆ కళేబరాన్ని అక్కడే అనుసరించే ఉంటుంది. ఏ మనిషి ఉన్నట్టుండి చనిపోడు. ఏ మనిషి ఉన్నట్టుండి చచ్చిపోడు. దానితో పెద్ద తంతు ఉంది. ఏ పద్ధతిలో మనిషి చచ్చినా చుట్టుపక్కల తన తెగిపోయి మరణించినా సరే శరీరంలో నుంచి ప్రాణం ఓ పట్టాన బయటకు పోదు. శరీరం కొంతసేపటి వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. మెదడులో ఎలక్ట్రిక్ కరెంటు తయారవుతుంది. నిలువ ఉంటుంది రక్తం. మెదడులోని లోహాల అణువుల్ని తగినంత తేమని, విద్యుత్ తయారయ్యేందుకు ఉపకరించే రసాయనాల పదార్థాలను తలను నరికేసినా కూడా ఈ నిలువ ఉన్న విద్యుత్ ఆ తలలోని మెదడు 3 నుంచి 5 నిమిషాల వరకు పనిచేస్తూనే ఉండేలా చేస్తుంది. మెదడుకు అందే రక్త ప్రసారము ఓ 3 నిమిషాల పాటు ఆగిపోతే ఆ వ్యక్తికి మరణం సంభవించవచ్చు అని, అందువల్లనే ఓ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయడానికి డాక్టర్లు పడే రక్త డాక్టర్లు పడే హైరాణ అంతా ఇంత కాదు. ఎలాగైనా ఆ గుండెను 3 నిమిషాల్లో మళ్ళీ కొట్టుకునేలా చేయకపోతే తలకి వెళ్ళేది రక్త ప్రసరణ ఆగిపోయి మరణం సంభవిస్తుంది. చావు క్షణంలో జరిగే పని కాదు. అలాగే ఆరా రంగులు తగ్గిపోయినంత మాత్రాన మనిషికి చావు రాదు. చావు చాలా నింపాదిగా సంభవిస్తుందని డాక్టర్లకు తలార్లకు తెలుసు. శరీరంలో మొదట మరణిస్తుంది. ఒక్క అవయవం తర్వాత వరుసగా చచ్చిపోతూ ఉంటుంది. వదిలేది వెంట్రుకలు, గోళ్ళు. శరీరానికి ప్రాణం వెంటనే పోదు. ఆ కళేబరం దగ్గరే నెమ్మదిగా తచ్చాడుతూ ఉంటుంది. ఆ శవం ప్రక్కనే ఉన్న ఆరాను చూడగలిగిన శక్తి ఉన్న యోగి ఆ వ్యక్తి మరణానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి కారణం ఏమిటో వెంటనే తెలుసుకోగలడు. చనిపోయిన మనిషి ఆరా మాయమైపోయిన ఎథరిక్ మాత్రం దయ్యం రూపంలో శరీరానికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటుంది.
చనిపోయిన మనిషి ఆరా మాయలో మాయమైపోయిన ఎతిరిక్ మాత్రం దయ్యం రూపంలో శరీరానికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటుంది. మరణించిన వ్యక్తి ఆరోగ్యం బాగుండి అకస్మాత్తుగా దుర్మరణం పాలైతే ఇలాంటి దెయ్యాలు తప్పక వెలుస్తాయి. ఎందుచేతనంటే ఆ వ్యక్తిలోని బ్యాటరీలో శక్తి పూర్తిగా ఛార్జ్ అయి ఉంటుంది కాబట్టి శక్తివంతమైన ఈ ఎతిరికలు అయస్కాంత శక్తి వలన తాము పూర్వపు తిరుగాడిన ప్రదేశాల్లోనే తిరుగుతూ ఉద్రేకం చెంది ఉన్న అంటే తనలోని ఉపకంపనాలు తీవ్రతను చేసుకొని ఉన్న కనిపిస్తాయి. వాళ్ళు ఆ దెయ్యం అంటే తనలోని ప్రకంపనాలను తీవ్రతరం చేసుకొని ఉన్న వ్యక్తికి ఈ ఎతిరిక్ శరీరాలు కనిపిస్తాయి. వాళ్ళు ఆ దయ్యము ఏ మనిషి తాలూకుదో ఎక్కి గ్రహించగలిగి ఉంటారు. ఎతిరిక్ కన్నా ఆరాలు సూక్ష్మమైనవి. సూక్ష్మంగా ఉంటుందో అదే విధంగా సూక్ష్మమైన స్థూల శరీరం ఎతిరిక్ ఎంత సూక్ష్మంగా ఉంటుందో అదే విధంగా ఎతిరిక్ శరీరాన్ని ఆవరించి ఉన్న ఆరా అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది. ఎతిరిక్ శరీరాకృతిని యథాతథంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. కానీ ఆర మాత్రము శరీరం చుట్టూ ఓ కోడిగుడ్డ ఆకారంలో విస్తరించి ఉంటుంది. ఈ ఆర సుమారు 7 అడుగుల ఎత్తు, 4 అడుగుల వైశాల్యము అంటే బాగా వెడల్పుగా ఉన్న చోట కలిగి శిరస్సు ఉన్న చోట లావుగాను కాళ్ళ వద్దకి వచ్చేసరికి కోడిగుడ్డుల్లో సన్నని భాగాన్ని పోలి సన్నగాను ఉంటుంది. శరీరంలోని అనేక ప్రదేశాల నుంచి మిరమిట్లు గొలిపే రంగులో కాంతి మరియు కొన్ని ప్రదేశాలకు ప్రవహిస్తూ ఉంటుంది. మానవుడు జీవించి ఉండడానికి అత్యంత కీలకమైన శక్తిని ఈ ఆరాలు కలిగి ఉన్నాయి. అలాగే రెండు మామూలు గాజు పలకల మధ్య పల్చటి రంగు డై పూతని ఏర్పాటు చేసి ఆ అద్దాల పలకంలోంచి చూస్తే ఎదురుగా ఉన్న మనిషి ఆరా స్పష్టంగా చూడవచ్చునని తెలుసుకోండి. ఈ ఆరాలు మనకు కనిపించకుండా ఉన్నందుకు ముఖ్య కారణం అలాంటి శక్తి మన కళ్ళకు ఉందని మనము విశ్వసించకపోవడమే. మన ఆరాలో అనేక రంగులు ఉంటాయని మనం తెలుసుకున్నాం. మన రంగులు అవి అని చెప్తున్నది వర్ణమాలలోని ఓ ప్రత్యేక తరంగ సామర్థ్యం ఉన్న ఓ అంశమేనని మనము గుర్తు పెట్టుకోవాలి. ఎరుపు అన్నామంటే వర్ణమాలలో సులభంగా గోచరమయ్యే ఓ ప్రత్యేక తరంగం అని అనుకోవచ్చు. ఎరుపు వేరువేరు తరంగ సామర్థ్యాలు 7 ఒక్కటిగా ఏర్పడి వర్ణమాల అంటే తెలుపు రంగు ఏర్పడుతుంది. తెల్లటి రంగే ఇంద్రధనస్సుగా ఏర్పడినప్పుడు ఈ వర్ణమాల రూపంలో స్పష్టంగా విభజించబడి 7 రంగులుగా విచ్ఛేదం చెంది మనకి దృగ్గోచరం అవుతుంది. ఆరాను చూడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ముందు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుచేతనంటే వాళ్ళు మీ మాటల్లోని అబద్ధాలని సులభంగా గుర్తుపట్టేసి పైకి చెప్పేసి మిమ్మల్ని అవమానం పాలు చేయగలరు. సాధారణంగా మన తల చుట్టూ మేడం నిజంగంటే మీకు ఆర కనిపిస్తుందా మేడం? స్వప్న మేడం, సాధారణంగా మన తల చుట్టూ ఓ నీలి రంగు కాంతి వలయం గాని లేత పసుపు రంగు
కాంతి వలయం గాని ఉంటుంది. మనం ఒక అబద్ధాన్ని ఉచ్చరించగానే ఓ పసుపు ఆకుపచ్చ కాంతి కిరణం తన హెలోలో విజృంభించి కనిపిస్తుంది. ఈ రంగుని మాటల్లో వర్ణించడం కష్టమే, కానీ ఒక్కసారి ఈ రంగును చూడగలిగారంటే మరి జన్మలో ఆ రంగుని మర్చిపోరు. కాబట్టి మనం ఓ అబద్ధం ఆడగానే మన తల మీద హెలోలో ఆకుపచ్చ పసుపు రంగు మంట ఒకటి ఉవ్వెత్తున లేచి మన అబద్ధాన్ని బయట పెట్టిస్తుంది. మేడం ఉన్నారా? తల పై భాగాన నీళ్ల రంగుతో గాని లేత పసుపు పచ్చ రంగుతో గాని ఈ హెలో లేక నింబస్ మెరుస్తూ వెలుగుతూ ఉంటుంది. ఓ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ అతని హేలో రంగు కాషాయ వర్ణం పసుపు రంగులోకి కొద్ది కొద్దిగా విస్తరిస్తూ గాఢంగా రూపొందుతుంది. ఓ మనిషికి వికారమైన ఆలోచనలు చుట్టుముట్టి ఉంటే ఈ హేలో రంగు బురద మట్టి రంగులోకి దిగిపోయి దాని అంచుల్లో పసుపు రంగుల్లో పిచ్చి ఆలోచనలు ఈ బురద రంగుని ఆవరించి కనబడతాయి. ఓరి సింగారి, ఏం చేస్తున్నావే? చాలా అరుస్తున్నావు. నేనుంటే నాకు అంతే వాళ్ళ గోల, నేను కనపడకపోతూ ఉండదు. నేను చూసినారనుకో ఒళ్ళో పడుకోవాలా, నిమ్మరాల, అది కావాలి వాళ్ళకి. మా క్లాస్ వాళ్ళు అందరూ నీకు పెడతారులేమ్మా బాగా. అదే వీడు మేడం చెప్పండి మేడం. చెప్పండి మేడం, మీరు చెప్తున్నారని చెప్పండి. అదే ఇందాక అడిగా నేను, ఆరని చూడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళకి ముందు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది అని ఎంచేతనంటే వాళ్ళు మీ మాటల్లోని అబద్ధాలని సులభంగా గుర్తుపట్టేసి పైకి చెప్పేసి మిమ్మల్ని అవమానం పాలు చేయగలరు అని ఉంది ఇక్కడ. అంటే మీకు కూడా నిజంగా ఆటంకం అనిపిస్తుంటదా మేడం? లేదు మేడం, నిజమే. అయితే విషయం ఏమంటే మేడం, నేను కూడా ఇవన్నీ చేశాను, ప్రాక్టీస్ చేశాను. 2012లోని ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను. కానీ ఫోకస్ చేస్తే తెలుస్తుంది మేడం. అయితే ఇక్కడ విషయం ఏమంటే మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. ఈ విషయంలో మనకు తెలుస్తుందని చెప్పేసి అన్నీ చూసి దానిలో ఇన్వాల్వ్ అయిపోతే లేనిపోని మనం పూసుకోవాల్సి వస్తుంది. ఎంత మనకు తెలుస్తుందో అంత తెలియనట్టుంటే చాలా మంచిది మేడం. అంటే తెలియనట్లు ఇప్పుడు కొన్ని అరికట్టచ్చు కదా మేడం, అక్కడ ఏదో అన్యాయం జరగబోతుంది అన్నప్పుడు మనం తెలుసుకుంటే. లేదు లేదు, అన్యాయం జరిగేది కాదు, అరికట్టేది కాదు. అక్కడ విషయం ఏమంటే అట్లా ఉండదు మేడం. ప్రతిదీ ఒక సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, పత్రి సార్కి తెలియవు మరి ఎందుకు అరికట్టరు పత్రి సారు? కానీ అది ఎలా జరగాలి అలా జరుగుతుంటుంది. కొన్ని విషయాల్లో ఎగ్జంప్షన్ ఉంటుంది దాంట్లో. అందుకే కదా సార్ కొట్టడం తానడం ఊరిగా చేయరు కదా మేడం. అట్లా కొన్ని విషయాల్లో ఉంటుంది, అన్ని విషయాల్లో ఉండదు మేడం. అట్లా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇన్వాల్వ్ అవి ఎంత ఇదైతే లేనిపోని ప్రాబ్లం. మళ్ళీ చూస్తూ చూడనట్టు ఉండాలి మేడం. సాక్షిగా చూస్తూ చూడనట్టు ఉండాలి. అంటే కొన్ని తెలిసినా కూడా సైలెంట్గా ఉండిపోతున్నారు అన్నమాట మీరు. మరి మనం ఎందుకంటే మేడం మనకి అవన్నీ తెలిసినాయి అని అంటే దానిలో ఇన్వాల్వ్ అవ్వమని కాదు. మనం ఆ స్థితి ఉంటే మనకు అర్థమవుతాయి ఆ స్థితిలో ఉంటే. కానీ ప్రతిదానికి ఇన్వాల్వ్ అయ్యామనుకో ప్రాబ్లం అవుతుంది. వ్యక్తిగతం కాదు కదా అది. ఉన్నదాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు ఆ శక్తిని. అది మేడం. ఓ పురుషుడు లేకపోతే ఓ ఆడపిల్ల ఈ రంగు లేక ఆ రంగు బట్టలు నాకు బాగా నచ్చుతాయి అని చెప్పుకోవడం మనం వింటూనే ఉంటాం. లేకపోతే పలానా వాళ్లకు పలానా రంగు డ్రెస్సులు బాగుండవని అనుకోవడం కూడా మనం వింటూనే ఉంటాం. ఇలా ఓ స్త్రీ గాని ఒక పురుషుడు గాని అనుకోవడానికి స్వతసిద్ధంగా
తమకి కనిపించినా గుర్తించలేని అలా ఆరా రంగులతో పైన ధరించే రంగు వస్త్రాలు సవ్యంగా అమరి ఉండగలవని తెలుసుకొని ఉండగలగడమే కారణం. కొంతమంది వేసుకున్న బట్టల్ని చూడగానే అవి వాళ్లకు సరిగ్గా మేడ్ సూట్ కాలేదు అని ఇట్టే గుర్తుపట్టేయగల మ్యాచ్ అవ్వలేదని ఇట్టే గుర్తుపట్టేయగల నేర్పుని స్వతసిద్ధంగానే కలిగి ఉంటారు. ఈ విషయము మీకు నిత్యం అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. ఆ బట్టలు వేసుకున్న వ్యక్తికి తెలిసి ఉండక అలాంటి వేషధారణ చేసి ఉన్నాడని చూస్తున్న మనకి ఆ దుస్తులు ఎబ్బెట్టుగా కనిపించక మానదు. కాబట్టి మనలో చాలా మంది ఆరాని చూసే సామర్థ్యం కలిగి ఉంటారని, నేరుగా ఆరాని చూడలేకపోయినా మార్గాంతరంలో దాని కనీసం గుర్తు పట్టగలిగి ఉంటారని, లేదా మనిషి చుట్టూ ఆరా ఉంటుందని కనీసం తెలుసుకొని ఉంటారనే విషయం కానీ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చిన్నప్పటి నుంచి తాము వంట పట్టించుకున్న ఆచార వ్యవహారాల వల్ల వింతలని వెర్రిగా చూడటం మంచిది కాదు అనే చిన్ననాటి అభిప్రాయాల వల్ల వాళ్ళ మనసుల్ని వాళ్ళే మభ్యపెట్టుకొని వాళ్ళే స్వంతంగా హిప్నటైజ్ చేసేసుకుని తమకు ఆరాలు కనబడటం లేదు అని అనుకుంటూ ఉంటారు. కొన్ని డ్రెస్సులు మీకు బాగా సూట్ అవుతాయి, వాటిని ధరిస్తే మీరు ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు, ప్రశాంతంగా లేక గంభీరంగా ఉంటారు. మరి వేరే రంగు బట్టల్లో ఉన్నప్పుడు మీకు చీకాకు, ఆందోళన, దిగులు, లేకపోతే ఆ డ్రెస్ ని తీసుకొని పారేసేంత వరకు అనారోగ్యం కూడా కలుగుతుందనే విషయం మీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఇవి నా విషయానికి వస్తే నాకు చీరలో అట్లే ఉంటుంది మేడం. చీరలో ఒక ఉందాదనం, ఒక గంభీరత్వం, ఒక ఇట్లా ఉంటుంది చీరలో. నాకు కాటను ఎక్కువ, కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ నాకు ఎక్కువ బాగా ఇదవుతుంది మేడం. అదే అవన్నీ గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అంటే మేడం మీరు హైట్ గా ఉన్నారు కాబట్టి కూడా చాలా బాగా అందంగా కలర్ ఉన్నారు, అంతా బాగుంది కాబట్టి అవి కొన్ని కాటన్ కట్టుకుంటే బాగుంటాయని నన్ను కూడా, ముఖ్యంగా వైట్ కట్టుకుంటే ఎంత బాగుందో అంటారు మేడం. నాకైతే అందరూ చాలా మంది అదే అంటే వైట్ కాటన్ ఎవరు పక్కన వాళ్ళకి చూసి ఆనడం కన్నా మనకి తెలుస్తుంది మేడం, ఆ ఫీల్ తెలుస్తుంది. ఇష్టం మేడం, అది ఇష్టం. అది వైట్ అంటే కూడా ఇష్టం, కాటన్ అంటే కూడా ఇష్టం, కాకపోతే మెయింటైన్ చేయడం అది 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 అవి వేసుకుంటానే తెలిసిపోతుంది అప్పుడే ఎంత సౌకర్యంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది అని ఇది కదా అనిపిస్తుంది. కానీ ఇది ఈ విషయం చాలా తప్పు మేడం. చాలామంది ఇట్టా బట్టలు వేసుకోవద్దు, అట్టా బట్టలు, వాళ్ళకి ఏమి నచ్చుతాయో అవి వేసుకొని బతకనియచ్చు కదా భూమి మీద మేడం. వాళ్ళు బతకడానికి వాళ్ళు వచ్చారు, ఎందుకు వీళ్ళకి ఇది వాళ్ళ డిజైన్ అది మేడం, మనకి ఎందుకు ఉంటారు మేడం మనుషులు. మరి ఆలోచనలు అది తెలియక చేస్తారు కదా మేడం. మనం వాళ్ళ ఇష్టాలను కూడా కాదనే వాళ్ళు కూడా ఉంటారు మేడం. మనం వాళ్ళ ఇష్టానికి వాళ్ళు బతకని వాళ్ళు కూడా ఉంటాం కదా, ఏం చేద్దాం. అదే ఓ గదిలోకి మీరు వెళ్ళగానే ఆ రూము గోడలకి వేసి ఉన్న రంగులు గమనించి ఉన్నప్పుడు కొన్నిసార్లు మీ మనసుకి ప్రశాంతత చేకూరినట్లు అనిపిస్తూ ఉంటుంది. మరికొన్ని గదులలోని రంగులు గమనించినప్పుడు మీకు ఉద్రేకానికి లేదా అశాంతికి గురి కావచ్చు. రకరకాల ప్రకంపనాలకి ఒక్కో రంగు పేరు మనము పెట్టుకొని ఉన్నామన్నమాట. వీడు వాడు పిల్లగోడు మళ్ళీ వెళ్ళిపోయినాడు బయటికే. ఓకే, పిలిస్తే అయ్యా వెళ్ళిపోయా తడుచుకుంటాం, మళ్ళీ వచ్చినాడు పరిగెత్తుకుంటే ఇంగమని.
వర్షం పడుతుంది, నేను తెచ్చి పెడితే ఉండలా. ఇప్పుడు వాడికి జ్ఞానోదయం అయింది బాగా వర్షంలో పడేసరికి, పరిగెత్తి టింగ్ టింగ్. అంతే మేడం, అనుభవం అయితే కదా జ్ఞానం వచ్చేది మేడం, దానిలో కూడా అంతేమో. చిన్న పిల్లోడు పాపం తడిచిపోతాడు, ఎత్తుకొచ్చి లోపల ఇచ్చిన వాళ్ళ అమ్మ దగ్గర పెట్టిన, అమ్మ టింగ్ టింగ్ అని పోయినాడు. రంగులు గమనించినప్పుడు మీరు ఉద్రేకానికి లేదా అశాంతికి గురి కావచ్చు. రకరకాల ప్రకంపనాలకి ఒక్కో రంగు పేరు మనం పెట్టుకుని ఉన్నామన్న సత్యాన్ని గుర్తించండి. ఎరుపు రంగు ఒక నిర్ణీత వేగంతో పయనించే తరంగమని, ఆకుపచ్చ రంగు మరో ప్రకంపన కలిగిన తరంగమని, నలుపు రంగు ఇంకో తీవ్రతను పొందిన తరంగమని మనం గుర్తిస్తే ఆ రంగులని గమనించినప్పుడు మనలో కలిగే ప్రశాంతత, ఉద్విగ్నత, ఉదాసీనత, దిగుళ్ళ లాంటి భావాలకు అర్థం గోచరిస్తుంది. నిజమే కదా మేడం, ఎవరైనా ఇంటికి వెళ్తే ఒక్కోసాట ఎంత బాగా ప్రశాంతంగా ఉండాలా అనిపిస్తుంది. ఇంకా కొన్ని చోట్లకి వెళ్తే అబ్బా ఎప్పుడు వెళ్ళిపోదామా మనం ఇక్కడ నుంచి అన్నట్లు ఉంటది మేడం. నిజంగా ఇది నేను గమనించలేదు, కాకపోతే ఇట్లా అనిపించింది మాత్రం సహజంగా ఉంది మేడం చాలా సార్లు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం మేడం. మనకు వినిపించే శబ్దాల తీవ్రత అధికమైతే మనకు ఎలా తిక్క రేగుతుందో, మనకు కనిపించని కాంతి తరంగాల తీవ్రత కూడా మనలోని ఆధ్యాత్మికత్వాన్ని అలాగే భగ్నం చేయవచ్చు. ఆరా వర్గాలు 5వ చాప్టర్ మేడం. సంగీతంలో స్వరాలు ఉంటాయి. శ్రావ్యంగా వినిపించే ధ్వని తరంగాలని స్వరాలు అని మనం అనుకుంటూ ఉంటాము. కొన్ని శబ్దాలు కర్ణ కఠోరంగా ఉంటాయి. సంగీతంలో మనకు వినిపించే స్వరాలలాగే కనిపించే కాంతిలో కూడా వర్ణాలు ఉంటాయి. వినిపించే ధ్వని, కనిపించే కాంతి రెండు తరంగ రూపాంతరాలేనని మనము తెలుసుకోవాలి. కొన్ని రంగులు మనల్ని ఉత్తేజితుల్ని చేసి సంతోష పెడితే మరికొన్ని వర్ణాలు మనకి తిక్క పుట్టిస్తాయి, ఉద్వేగాన్ని, కోపాన్ని ప్రేరేపిస్తాయి. నిజమే కదా మేడం, కొన్ని అయితే సంగీతాలు ఎట్లుంటాయంటే అది మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత ఉంటాయి. కొన్ని చెవులు అట్లే అసలు ఎట్లా ఉంటాయి కదా మేడం, అది కొంచెం ఇరిటేట్ అయినా చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఇష్టంగా ఉంటాయేమో. మరి నేనైతే తిడుతూ ఉంటాను మేడం, నిజంగా వాళ్ళకి ఇష్టమైతే నేను వినలేను కదా, అది చెప్పడం తప్ప రైట్ అంటారా మేడం? ఏది మేడం? ఇప్పుడు కొన్ని సంగీతం పాటలు పెడతారు కదా, కొన్ని మెలోడీస్ గాని సంగీతం గాని కొన్ని ఎంత ఇంపుగుంటాయి, మళ్ళీ మళ్ళీ వినిపించాలా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత మధురంగా అది మనసుకి హాయిగా అనిపిస్తుంటాయి. కొన్ని విపరీతంగా ఇప్పుడు బ్రేక్ అదేదో అంటారు కదా డాన్స్ అది ఇది విపరీతంగా ఇరిటేట్ చేస్తుంటాయి మేడం. ఆ సౌండ్ తగ్గియండి అన్నా కూడా వినరు మేడం. నాకైతే ఎంతగానో విచిత్రంగా కోపం వచ్చేస్తుంది మేడం. అది చెప్పడం తప్పంటారా? తప్పేం కాదు, కోపం అంటే తప్పు అని కాదు, చెప్పాలి. కానీ మనం కోపపడాల్సిన అవసరం లేదు. మనం దాని నుంచి తప్పుకోవాలి. అది మనకు సెట్ కాదు, వాళ్ళకి సెట్ అవుతుంది అంతే. తప్పుకోవాలి కాదు మేడం, ఇప్పుడు మొన్న నేను పెళ్లికి వెళ్ళాను కదా, బస్సులో అది ఏదో పెట్టారు, పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. ఎంతగా ఇరిటేట్ అయిందంటే మేడం, అసలు సౌండ్ భరించలేనంతగా. నేను మామూలుగానే తక్కువ సౌండ్ లోనే వింటాను ఏదే గాని, అసలు ఇవి పెట్టారు, స్పీకర్లు పెట్టేసుకున్నారు, డాన్స్ ఆడుతున్నారు. ఎంత చెప్పినా వినరు మేడం. అక్కడ పోయానా పెళ్లికి, బయటికి ఇంకా బస్సు దిగిన తర్వాత తలనొప్పి స్టార్ట్ అయిపోయింది మేడం. ఎప్పుడు నాకు తలనొప్పి ఇలాంటివి ఏవి రావు మేడం అసలు ఆ సౌండ్లు విని. మరి అప్పుడు అది నాదే తప్పంటారా? వాళ్ళు ఏం చేసినా ఇంకా సైలెంట్ గా ఉండిపోవాలంటారా? లేలా అట్లేం కాదు, ఆ పరిస్థితి మీరు ఒక్కళ్ళే కాదు కదా, ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ అది సరిపోయింది. అంటే వాళ్ళందరికీ ఇష్టం, వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, అది వాళ్ళకి కరెక్ట్, మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత గ్రూప్లో ఉన్నప్పుడు మీరు చెప్పారు, వాళ్ళు ఇంట్లో ఓకే, అప్పుడు మనం సైలెంట్గా తప్పుకోవడం అంతే, దానికి ఏముంది. అసలు మేడం చెవులు పగిలిపోతాయేమో అన్నంత సౌండ్ ఉంది మేడం అక్కడ. ఆ సౌండ్ కి ఒక రకంగా అది ఏమైనా పెట్టారు కదా, అవి ఒక రకంగా ఎట్లా అంటారు మేడం, అది వస్తువులు కూడా కొన్ని సౌండ్లకి కిందకి పడతాయేమో అన్నట్లుంటాయి కదండి.
ఆ విధంగా పెట్టుకున్నారు మేడం అసలు. మరి ఏం చేద్దాం, వాళ్ళ ఫ్రీక్వెన్సీ అట్టుంది, వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేయన్నారు వాళ్ళు. అమ్మ అంత సౌండ్, అందుకే నేను థియేటర్లకి ఫిలింలకు కానీ పోను మేడం మామూలుగానే. అట్లా అలవాటు అయిపోయినాను కదా, బాగా ఇబ్బందిగా అనిపించింది నాకు. అవును అవును అవును. మనకి అంటే నాకు ఇప్పుడు చదువుతుంటే గుర్తుకొచ్చింది మేడం, అందుకే చెప్పాను. కొంచెం సూదిన్గా ఉండాలి, సూదిన్గా అట్లా ఉంటే మ్యూజిక్ అనేది కొంచెం సాఫ్ట్గా సూదిన్గా అట్లా ఉండాలి. కొంతమంది ఆర్ఆర్ మూవీస్ పెట్టుకోవడము, అంటే డీజేలు పెట్టుకోవడము, అబ్బా అదేలే వాళ్ళ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి సెట్ అవుతుంది, మనకు సెట్ అవ్వదు. అదే ఇప్పుడు కడతాలు వెళ్ళినప్పుడు కూడా మేడం ధ్యానం కని పెడతారు కదా, విపరీతమైన ధ్యానం స్థితిలోకి పోవాలనే కదా మేడం అక్కడ 11 days ధ్యాన ప్రోగ్రామ్ పెడతారు చూడండి మేడం ఈ డిసెంబర్ కి. ఆ టైంలో కూడా ధ్యాన మహాచక్రంలో ఎలాగుంటదంటే మేడం అసలు ఆ విపరీతమైన సౌండ్ కి ఎలా ధ్యానం చేయగలుగుతారు వీళ్ళు అనిపిస్తుంది మేడం నాకు. అంతా మరి స్పీకర్లు విపరీతంగా వాళ్ళు డీప్ లోకి వెళ్తారంట. నాకు అర్థం కాలేదు ఎలాగ ఇంత సౌండ్ లో జరగడం అనేది అన్నట్లు నాకు అనిపించింది మేడం. మరి నాకు 1 సంవత్సరం వెళ్ళానులేండి, అనుభవం అయింది, ఇంక వదిలేశాను నేను. అవ్వదు నాకు అక్కడేమి బాగా. ఏమో చాలా మంది అయితే డీప్ వెళ్తారంట ఏమో అన్నట్లు వాళ్ళు అన్నారు. నాది ఒక మ్యూజిక్ ఉంది మేడం, నాకు కూడా అంటే మనకు తెలియదు, అర్థమైంది. ఇప్పుడు ఇది చూడండి, బట్టలు అనేది, రంగులు అనేది, ఫ్రీక్వెన్సీ అనేది, లేకపోతే సౌండ్ అనేది మనం ఎన్నో చూస్తూ ఉంటే అన్నిట్లో ఏదో ఒకటి మనకు తగులుతుంది, సెట్ అవుతుంది. అన్నీ మనకు సెట్ అవ్వవు. అట్లా నాకు రీసెంట్గా ఇప్పుడు 1 year క్రితం నాకు ఒక మ్యూజిక్, అది కన్నడలోనే కంపోజ్ చేసినారు. కన్నడ ఉండేది అక్కడే పిరమిడ్ వ్యాలీలో, అదే మన జరుగుతుంది కదా, ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, అప్పుడు పెట్టినట్టుకున్నారు. అది ఆ సాంగ్ ఉంది, అది పెడతాను చూడండి మీకు, నేను కావాలంటే. అది ఆ మ్యూజిక్ నాకు ఎంతలా లోపల నుంచి తాండవం ఆడుతుంది. ఆ మ్యూజిక్ నాకు ఎలాంటి రిలేషను, ఎన్ని జన్మల బంధం ఉందో తెలీదు, నా లోపల అలా ఉప్పొంగుతుంది నాకు. మాటల్లో చెప్పలేను, వర్ణనాతీతం నాకు. అది అంత అనుభూతి, అంత ఆనందం. దాన్ని పెట్టుకొని నేను ధ్యానంలో కూర్చొని 14 గంటలు కూర్చున్నా నేను. 14 గంటలు కూర్చున్నా ఫస్ట్ టైం మేడం నేను. 14 గంటలు ఆ మ్యూజిక్ తోని 14 గంటలు కూర్చున్నా నేను. అంటే మేడం అంతసేపు మ్యూజిక్ ఉందా? అది మళ్ళీ అది 3 గంటలు ఏమి ఉంది, మళ్ళీ పెడతానే ఉండేది. పాపకు చెప్తాను, పాపకు చెప్తే ఆ రోజు ఫుల్ మన పిరమిడ్ కోసం అని చెప్పేసి సంకల్ప ధ్యానం పెట్టి ఫుల్ నైట్ పెట్టాను. ఆ నైట్ పెడితే ఇప్పుడు మొన్నలాగా అందరూ వెళ్ళిపోయినారు. ఆఖరికి నేను మిగిలినాను. ఒకళ్ళు ఇద్దరు నాతో కూడా సగానికి ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఆగిపోయారు. ఇది ఏదైనా అంతే మేడం, ఎండ్ దాకా ఎవరు రారు మనతో, అర్థమైంది. మనతో ఎవరు రావాలని కూడా లేదు, రాకూడదు కూడా. అసలు వచ్చింది మనమే వచ్చాం, పోయేది కూడా మనమే పోతాం, ఎవరు మనతో రారు. ఇదేదో పట్టుకొని పోయేది కాదు కదా మేడం, ఎవరి దారి వాళ్ళది. పోయేది అందరూ ఒకే దగ్గర వెళ్ళొచ్చు, మనం ఒక దగ్గరికి వెళ్ళొచ్చు, ఒక ఫ్రీక్వెన్సీ కావచ్చు, కానీ అందరూ ఇదే టూర్ కాదు కదా. బస్సు ఎక్కి నేను ఎక్కిన బస్సు నువ్వు ఎక్కి మనం అందరూ ఒకే బస్సు ఎక్కిపోతాం అనడానికి లేదు. ఇది అర్థమవుతుందా? ఎవరెవరు ఏ దారిలో వెళ్తారో, కొంతమంది సైకిల్లో వెళ్ళొచ్చు, కొంతమంది బస్సులో వెళ్ళొచ్చు, కొంతమంది కారులో, ఫ్లైట్లో, అట్లా వాళ్ళకి నచ్చినట్టు వెళ్తారు. వెళ్ళే దారి కూడా ప్లేస్ ఒకటి, గమ్యం ఒకటే అయినప్పటికీ వెనుక ముందు అట్లా ఉంటుంది, రకరకాలు ఉంటుంది కదా మేడం. అట్లా అంత 14 గంటలు కూర్చున్నా నేను. అప్పుడు నాకు ఆనందం లోపల నుంచి వచ్చింది, ఆనందం అనేది బయట నుంచి కాదు, లోపల నుంచి ఆనందం వచ్చింది. నా లోపల నుంచి ఒక వైబ్రేషన్ అలా చలిలాగా అలా ఎగ్గొట్టుకొచ్చేసింది పైకి. ఎంత ఆగల, కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. ఆనందము, నవ్వు. ఎంత ఆనందమో లోపల నుంచి. ఫస్ట్ టైం నేను భలే అనుభూతి పొందాను. ఆ మ్యూజిక్ అంతలా భలే ఉంటుంది నాకు. అది పెట్టేస్తే చాలు, నేను ఈ లోకానికి నాకు ఉంటాను, ఈడే ఉంటాను, బాడీ ఈడే ఉంటుంది, కానీ నా సోలు, నా ఫ్రీక్వెన్సీ ఈడ ఉండదు. ఏ డైమెన్షన్లోకి వెళ్తుందో వెళ్ళిపోతుంది ఇంకా. అంతలా అనుభవం ఎట్లుంటుంది మేడం? అనుభవం ఎట్లుంటుంది మీకు అక్కడ? నాకు అదే చెప్తున్నాను కదా మేడం, ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, ఇంకంతే.
ఆనందమే ఆనందం. వైబ్రేషను ఈ ఫిజికల్ బాడీ వైబ్రేట్ అయిపోయి ఇప్పుడు ఒక బంగారం తిరుగుతుంది. బంగారం తెలుసు కదా మీకు మేడం? అవునవునవును, బాగా. బంగారము గట్టిగా ఇట్లా చుట్టి వేస్తే తిరుగుతుంది చూసారా, ఎటు తిరుగుతుంది? అవునవునవును, ఎంత స్పీడ్ జూంకారాలు చేసుకుంటూ తిరుగుతుంది కదా, అట్లా తిరుగుతుంది నా బాడీ. నా బాడీ అట్లా తిరిగి అట్లా వైబ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు మొన్న చెప్పాను కదా, మొన్న నుంచి అట్లే ఉంది నా బాడీ. మేడం మరి అది అది రాత్రంతా ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు మేడం? మొన్న పెట్టకూడదా మీరు? అదే పెడతాను మేడం. పెట్టండి మేడం, ఎప్పుడన్నా మన అందరికీ కూడా కనెక్ట్ అవుతుందేమో చూడొచ్చు కదా మేడం. మనము పెడతాను, ఎంతమంది కనెక్ట్ అయితే అంతమంది ఉండగలుగుతాం. ఈసారి పౌర్ణమి రోజు పెట్టండి మేడం. అంటే పెడతాను, మామూలుగా కూడా పెడతాను. ఇప్పుడు విషయం ఏమంటే టెక్నికల్గా నాకు ఫోను ఛార్జింగ్ ఉండదు మేడం. ఓకే, ఫోన్ ఛార్జింగ్ అంతసేపు ఉండదు. ఇప్పుడు కూడా ఇప్పుడు క్లాస్ అంటే పాపది ఉంటుంది కదా మేడం ఫోను, ఆ పాప దాంట్లో పెట్టే కదా మీకు అట్లా? అదే ల్యాప్టాప్లో పెడతాను. ల్యాప్టాప్లో పెట్టేసి ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి దానికి కూడా ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టి ల్యాప్టాప్లో పెట్టేసి పెడతాను. ఆ ల్యాప్టాప్ 2 గంటలు 3 గంటలు ఉంటే అది హీట్ ఎక్కిపోతుంది. మళ్ళీ అదే అయిపోయింది అనుకో, మళ్ళీ ఫోను మళ్ళీ ఇది అయిపోతుంది ఇంకోటి, అట్లా మారుస్తూ అలా అవన్నీ మార్చాలన్నా ఇంకొక మనిషి ఉండాలి, మేల్కొని ఉండాలి చూసుకొని. అట్లా ఉంటుంది అంతే తప్ప ఇంకేమో. నాకు పెట్టండి మేడం, సాధ్యమైతే నేను పెడతాను మ్యూజిక్. అట్లా ఏమన్నా అయితే మీకు ఎప్పుడన్నా కాలేదు, అది ఛార్జింగ్ అయిపోయింది అన్నాడు, ఒకరిది అయిన తర్వాత ఒకరు పెట్టుకోవచ్చు కదా అట్లా. పెడతాను. ఇప్పుడు పెట్టినవి కూడా మేడం లోయర్ ఫ్రీక్వెన్సీ, ఏమైనా లో థాట్స్ లోయర్ ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని పోయి దాని నుంచి మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళడానికి, హై థాట్స్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ చేసేది ఈ మ్యూజిక్ అనమాట. అంటే మేడం ఈ రోజు మీరు అది పెట్టారు కదా, నేను ఆ గ్రూప్ లో ఎందుకు చెప్పేదని చెప్పలేదు. పాత జ్ఞాపకాలు చాలా వచ్చాయి మేడం అందులో నాకు ఈ రోజు మార్నింగ్. ఎందుకు అట్లా వచ్చింది? మీరు అవన్నీ పోతాయి అన్నారు కదా, ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ ఆ టైంలో అందరి ముందు ఎందుకు చెప్పేదని ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు అట్లా అయిందో నాకు మీకు అది క్లీన్ అవుతుంది. పాత జ్ఞాపకాలు అంటే అది క్లీన్ అవుతుంది. చూడండి, మీరు ఇంకొక 2-3 సార్లు పెట్టుకొని చూడండి, ఏమవుతుందో చూడండి. అవన్నీ క్లీన్ అవుతాయి మీకు. చెత్త పైకి లేస్తుంది కదా దుమ్మంతా. కరెక్టే, చూడండి. నేను ఆ టైంలో ఎందుకనేసి చెప్పలేదు వాళ్ళందరూ ముందర. 2-3 సార్లు పెట్టుకొని చూడండి ఎట్లా ఉంటుందో చూడండి. మళ్ళీ అదే రిపీట్ అయిందంటే ఆ 2-3 హై 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 ఆ 2-3 సార్లు అట్లే ఉంటే వద్దు. మళ్ళీ రిపీట్ 3 సార్లు ఛాన్స్ చూడండి. అట్లే ఉంటుందా వేరే మళ్ళీ దాన్ని ఆపేసి వేరే దాన్ని పెట్టుకుని పోతుంది. లేదు దాన్ని కంటిన్యూ చేయండి, ఎందుకంటే అది క్లీన్ అవుతాయి మేడం. ఓకే సరే మేడం, ప్రయత్నం చేస్తాను. ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని అంటే ఒక్కొక్క ట్యూనింగ్. ఇప్పుడు మన ఎఫ్ఎం ఎట్ట ట్యూన్ ఉంటుంది కదా, ఈ ట్యూన్కి అట్లా ట్యూనింగ్ ఉన్నాయి అవన్నీ. ఆ మ్యూజిక్ అంతా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యూనింగ్లో ఉన్నాయన్నమాట. అది మనం ఏ ట్యూనింగ్కి మ్యాచ్ అవుతామో, అది ఏ ట్యూన్కి మ్యాచ్ కదా మనకి తెలుస్తుంది. అది మనం దానికి మనం ఏ ట్యూన్లో ఉన్నాం అదే ట్యూన్లో ఉందని అట్లా ఫ్రీక్వెన్సీ. అది మేడం. మానవుని ఆరాలో అనేక రంగులు కలబోసుకొని ఉంటాయి. మన కంటికి కనిపించే వర్ణాలకు మాత్రమే పేర్లున్నాయి. మన కంటి చూపు పరిధిలోకి రాని లేక దాటిపోయే కాంతి మిశ్రమాలకు మనము పేర్లు పెట్టలేము. వాటికి పరారుణ అంటే ఇన్ఫ్రారెడ్ కిరణాలు అని, అతి నీలలోహిత అంటే అల్ట్రా వైలెట్ కిరణాలు అని గుంపుగా సమిష్టి నామాలతో ఉదహరించి అనుకుంటాం తప్ప ప్రత్యేక పేర్లు చాలా రంగుల మిశ్రమానికి లేవు. కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగితే మనకి ఏంటి మేడం? అల్ట్రా వైలెట్ ఉండాలంట. అల్ట్రా వైలెట్ కాంతి ఎప్పుడు ఉండాలంట మనకు. మనిషికి అల్ట్రా వైలెట్ కాంతి అనేది మనకు ఉండాలంట. అదే మన తండ్రి చెప్తాడు. అదే బ్లూ బాడీ అంటే మేడం అది కాంతి మనము ధ్యానం చేసినప్పుడు కూడా ఎక్కువ అదే కనిపిస్తుంది మేడం. వైలెట్ కలరే నాకు ఎక్కువ కనిపిస్తుంటది. మంచిది. అవి ఇప్పుడు గోల్డెన్ కలర్ డైమండ్ షేపు అట్లా ఇట్లా వేరే ఆకారాల్లో కనిపిస్తది కదా, దాని సందులు ఉంటాయి చూడండి మేడం. ఇప్పుడు రాళ్ళు సందులు ఎలాగుంటాయి, దానిలో
ఆ సందులు సందుల మధ్యలో ఆ వైలెట్ కనిపిస్తూ పోతుంది మేడం. నీలం రంగు, వైలెట్ రంగు ఎక్కువ భాగం కనిపిస్తుంది. అది గ్రిడ్ 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 అది ఆహా! గ్రిడ్స్, ఎనర్జీ గ్రిడ్. ఓకే. బాగా అది ఎక్కువ కనిపిస్తది. ఎప్పుడన్నా కళ్ళు అట్లా పట్టుకోగానే మొదలైపోతుంది మేడం ఎక్కువ. నాకు పింక్ మేడం, ఎక్కువ పింక్. నాకు వైలెట్ బ్లూ ఓకే ఉంటుంది కానీ నాది పింక్, ఎక్కువ పింక్ 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 నాది. ఆహా! ప్రేమ. ఓకే. హృదయము పింక్, నాది పింక్. ఆ! అందుకే మేడం అంత ప్రేమను చూపియగలుగుతారు మీరు అందరి మీద. అది మేము ఇంకా అదే చెప్తున్నాను కదా మేడం, ఎప్పుడు ఆ స్థితిలోకి ఇంకా రాలేదేమో నేను. అప్పుడప్పుడు కొంచెం ఇరిటేషన్స్ అవి అవుతుంటాను కదా, అందుకే అంటుంటాను. మీరు ఎప్పుడు ఎవరి మీద అట్లా చేయలేరు కదా, ప్రేమ ఎక్కువ ఉంది. ఎన్నో జన్మల నుంచి వస్తుంది కదా మేడం. ఆహా. మన కంటి చూపు పరిధిలోకి రాలేని లేక దాటిపోయే కాంతి మిశ్రమాలను మనం పేర్లు పెట్టుకోలేము అనేది ఇక్కడ. కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగితే మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న ఆర స్పష్టంగా కనిపించి తీరుతుంది. అంటే మనము అది ఏదైతే కాంతి కనిపిస్తుందో దాన్ని మనము పెంచుకోగలగాలంట మేడం. ఆ విస్తీర్ణం అంటే విస్తీర్ణం ఎలా పెంచుకోగలగాలి మేడం, ఇది అర్థం కాలే నాకు. అది రాను రా ఇంకా పోయే కొద్ది రా బిన్నా రా పోయే కొద్ది దాని గురించి చెప్తారు. నాకు అదే చెప్తున్నానేమో, నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి మేడం. ఇప్పుడు ఏం లే, కళ్ళు ఓపెన్ చేస్తే కూడా నాకు ఎన్నో ఆకారాలు కనపడతాయి. అంటే నేను ఒకసారి చూసా, మన జేతువనంకి వెళ్తే వంశీ సార్ అవన్నీ పర్టికులర్గా చేయిస్తున్నాడు అందరి దగ్గర. పైకల్లా ఆకాశం కల్లా చూడండి ఏం కనపడుతుంది. నాకు ఏడా చూడకపోయినా నాకు కళ్ళు ఇప్పితేనే నాకు ఎప్పుడు నా ముందు ఇవే కదా కనపడుతుంటాయి. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో దాన్ని ప్రాక్టీస్ చేయిస్తున్నాను. నాకు సహజంగానే ఉన్నాయి అవన్నీ. మరి అవి నాకు కూడా అనిపిస్తుంటాయి మేడం. ఒక్కొక్కసారి ఏదో జంతువులాగా ఆకారంగా అనిపిస్తుంది మేఘాల్లో. ఒక్కొక్కసారి అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక చెట్లో చూసిన దేంట్లో ఇప్పుడు మేఘాల్లోనే ఎక్కువ భాగం నేను గమనించుకునేదంటే ఏదో పోయినట్టుగా అక్కడ ఒక కోతి బొమ్మలాగా, లేకపోతే ఒక సాయిబాబా బొమ్మ, ఇలాంటివి మేడం కొన్ని కొన్ని అనిపిస్తుంటాయి. కానీ నేను అంత ఏదో ఎందుకు ఇట్లా అనిపిస్తుంటాయో నాకే అనిపిస్తుందా, లేకపోతే అందరికి కూడా అలాగే అనిపిస్తాయా అని కూడా ఆలోచన చేస్తాను. కానీ దాన్ని అంతగా మీరు ఇప్పుడు చెప్తుంటే నేను దాన్ని చెప్తాను. మీరు అన్నట్టే నేను కూడా చిన్నప్పటి నుంచి అలాగే అనుకునేది. ఏంటి నాకు ఇలా ఉంది, అందరూ నా అలాగే ఉన్నారా, నేనే వేరేలాగా ఉన్నానా, నేను తేడాగా ఉన్నానా, లేకపోతే నేను కరెక్ట్గా ఉన్నానా, ఇక ఎలా అడిగేది వాళ్ళకి, ఎట్లా చెప్పేది, నేను ఎట్లా చెప్పి దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా నాకు ఉండేదన్నమాట. వాళ్ళకి చెప్పాలంటే నేను ఎలా చెప్పాలా, వాళ్ళకి అర్థమవుతుందా కాదా అని ఉండేది నాకు ప్రతి గోడల మీద, నేల ఫ్లోర్ కిందికి చూస్తే కింద నేల మీద. మీకు అంతెందుకు బాత్రూమ్కి వెళ్తే అందరూ బాత్రూంలోకి వెళ్తే ఏదో ఫోన్ ఎత్తుకుపోతారంట, అది ఇది అంటారు. నాకు అక్కడ కూడా చూస్తే గోడ మీద అదే కనపడతాయి నాకు అవే. నిజం మేడం, నిజం 100% మేడం. ఆ టైల్స్ కూడా ఆకారాలు కనిపిస్తుంటాయి మేడం నాకు. అదే అది నిజమేనా? అట్లయితే మీకు కనిపిస్తుంది, నాదైతే నిజం. వారేవా ఇంతవరకు అంత అనుకోలేదు. నాకు మాత్రమే ఇట్లా ఏదేదో నేను ఊహించుకుంటానేమో అనుకునేదాన్ని మేడం. నేను లేదు, గోడలకి కనపడతాయి. ఇప్పుడు కింద నీళ్ళు తేమ చూస్తాం కదా, కింద చూడకుండా ఉంటామా. ఒక తేమ, ఇప్పుడు నీటి బొట్టు తేమ పడేది అనుకో, తేమలో కూడా కనపడుతుంది. అవును, నిజమే నిజం మేడం. గోడలు అసలు సూపు మామూలుగా చూస్తూ ఉంటాం కదా, తదేకంగా అలాగా వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ ఎవరైనా పిలిచా అని వస్తాం చూడు, అలా వస్తుంటుంది. అర్థమవుతుంది కదా, దీర్ఘంగా వెళ్ళిపోతుంది. అది ఏందో తెలియదు మరి, దీర్ఘంగా వెళ్ళిపోతుంది. దీర్ఘంగా వెళ్ళిపోయినప్పుడు ఎవరన్నా మాట్లాడారో లేదా పిలిచారని అని అప్పుడు అందులో నుంచి బయట వస్తాం అనమాట. అది కావాలని అసలు అనుకోకుండా తెలియకుండానే జరుగుతాయి అట్లాగా తదేకంగా. అదే అంటే ఈ కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగితే మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న ఆర
స్పష్టంగా కనిపించి తీరుతుంది. ఇలాంటి దృక్కును సంపాదించడానికి మనం చేసే సాధన సవ్యంగా సాగకపోతే మనం నల్ల రంగు, డీప్ పర్పుల్ రంగుల్ని కూడా చూడలేని స్థితికి మన కన్ను చేరుకుంటుంది. కాబట్టి ఆరాను చూసేందుకు మనము చేసే ప్రయత్నాన్ని జాగ్రత్తగా, ఓర్పుతో చేయవలసి ఉంటుంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే ఆ వ్యక్తి ఆరాలోని రంగులు క్రమేపీ ఓ పద్ధతిలో మార్పు చెందుతాయని మనం గుర్తించవచ్చు. దూరదృష్టి వశాత్తు ఓ వ్యక్తి పరమపద సోపానాలు ఎక్కుతూ క్రిందికి జారిపోతే ఆ వ్యక్తి ఆరాలోని ప్రాథమిక రంగు పూర్తిగా మారిపోవచ్చు, లేదా రంగు సాంద్రత తగ్గిపోయి పేలవంగా తయారవచ్చు. సప్త ప్రాథమిక వర్ణాల్లో ఓ వ్యక్తి ఆరాలని ఓ రంగు ప్రాముఖ్యంగా గోచరిస్తుంది. మిగతా అనేక వర్ణ మిశ్రమాలు ఆ వ్యక్తి ఆరాలో ఇంద్రధనస్సు రంగులు సుడిగుండాల్లో చిక్కుకున్నట్టు గిర్రున తిరుగుతూ ప్రవహిస్తూ కనిపిస్తాయి. శరీరం చుట్టూ ఈ రంగుల కాలువలు వర్తుల ఆకారంలో వేగంగా పరుగులు తీస్తుంటాయి. అలాగే పైన నుంచి పాదాల వరకు జలపాతంలో పడుతూ ఉంటాయి. మనకు ఇంద్రధనుసులో కనిపించే 7 రంగులకు చాలా ఎక్కువ రంగుల మిశ్రమాలు ఈ ఆరాలో మనకు దర్శనమిస్తాయి. నీటి బిందువుల కాంతి పరావర్తనం ఏర్పడే ఈ ఇంద్రధనుస్సు ఈ ప్రకృతి దృశ్యం చాలా సులభంగా ఏర్పడుతుంది. అలాగే ఆరా అనేది పూర్తిగా ప్రత్యామ్నాయం అని తెలుసుకోండి. ఒకటి ఎరుపు అనేసి ఇక్కడ ఇచ్చాడు మేడం. ఇక్కడికి ఎండ్ చేసుకుందామా మేడం? అట్లే మేడం, చేసుకుందాం. చేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు ఒకసారి మళ్ళీ అది నేను అన్ని క్లియర్ అయిపోయాయి మేడం, నాకు అది పెట్టండి ఒకసారి ఆ బుక్. ఏది మేడం? ఇదే. ఇదే. ఓకే ఓకే, పెడతాను మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ.